ஹலோ எல்லாருக்கும் வணக்கம். இன்னைக்கு பிரண்டை தொక్కు எப்படி செய்யலாమో பார்க்கலாమా? అదేనండి మన ఎముకలను ఎంతో బలంగా ఉంచే నెల్లేరు పచ్చడి. ఇప్పుడున్న జనరేషన్లో ఎవరికి బలం అయితే ఉండట్లేదండి. బాత్రూంలో ఇలా స్లిప్ అయితే పడిపోతున్నాం, కాలు విరిగిపోతుంది, స్టెప్స్ దిగుతూ పడిపోతుంటే చేతులు విరిగిపోతున్నాయి, అంత వీక్ అయిపోతున్నాయి మన బోన్స్ అన్నీ. వాటిని బలం ఉంచడం కోసమే ఇవాళ మనం ఈ నెల్లేరు పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. దానికోసం ఒక ప్లేట్లో ఎండుమిరపకాయలు, మినప్పప్పు, ధనియాలు, జీలకర్ర, సరిపడా చింతపండు, వెల్లుల్లిపాయలు ఇవన్నీ తీసుకోండి. వీటిలన్నిటిని స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టుకొని దోరగా వేయించుకోండి. చూసారు కదా, ఇలా మనం ముందుగా సిద్ధం చేసుకున్న వాటినన్నిటినీ వన్ బై వన్ యాడ్ చేసుకోండి. బాగా ఫ్రై చేసుకోండి. అప్పుడే చట్నీ కమ్మదనం అనేది వస్తుంది. అలాగే మనం నెల్లేరుని కూడా బాగా కడిగి శుభ్రం చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసుకోండి, ఎందుకంటే దాన్ని కూడా వేయించుకోవాలి. చూసారు కదా, ఇలా అటు సైడ్ ఇటు సైడ్ కొంచెం పీచు ఉంటుంది, దాన్ని రిమూవ్ చేసేసుకొని నీట్గా కడుక్కొని పెట్టుకొని ఇదిగోండి ఇలా వేయించుకోండి. ఆ పచ్చి స్మెల్ అంతా పోయేదాకా వేయించుకోండి. అలాగే దీంట్లో నేను కొంచెం కరివేపాకు వేసుకున్నాను. కరివేపాకు కూడా కంటికి చాలా మంచిది. చూసారు కదా, ఇలా వచ్చిన తర్వాత దీన్ని కూడా మిక్సీ గిన్నెలోకి వేసేసుకోండి. చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ పట్టండి. దీంట్లో ముందుగా పెట్టుకున్న చింతపండు, వెల్లుల్లి రబ్బలు, ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోండి. చూసారు కదా, ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోండి. తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకోండి. దీన్ని మీరు వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తినండి. ఈ పచ్చడి భలే ఉంటుంది. అలాగే హెల్త్కి హెల్త్ కూడా.